పోయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు అందరికీ ఈ క్రిస్మస్ శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. మీకు అందరికీ కూడా మీ కుటుంబాల్లో ఇటు ఆనందము సమృద్ధి దేవుడు ఈ సంవత్సరమునంతా దయచేయునుగాక. దేవుని కృపను బట్టి ఈ దినమున మనమందరం కూడా ఆరాధనలో పాల్గొన్నాం. అట్టి కృపను దేవుడు మనకి దయచేశాడు. అనేక మందికి ఇటు అవకాశం లేకుండా పోయింది. కొంతమంది అనారోగ్యముతో గృహాల్లో ఉంటే, మరికొంతమంది ఈ లోకాన్నే విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మరి కొంతమందిని మనం చూసినట్లయితే ప్రభు దగ్గరికి ఇంకా రాలేని స్థితిలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. అయితే ఆయన కృపను బట్టి దేవుడు ఈ దినమున మనల్ని సజీవులుగా నిలబెట్టాడు. ఆయన సన్నిధిలో మనం ఆనందించడానికి దేవుడు కృప చూపించాడు. చదవబడినటువంటి లేఖన భాగాన్ని నేను చాలా క్లుప్తంగా ఈ దినమున నేను మీకు వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. చదవబడినటువంటి లేఖన భాగం మరలా బిగ్గరగా చదువుకుందాం. ఎవరన్నా మీలో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ప్రియమైన వారలారా, చదవబడిన లేఖన భాగంలో దాదాపుగా ఒక 10 అంశాలు ఉన్నాయి. 10 పైనే ఉన్నాయి అనుకుంటాను అంశాలు. మీరందరూ సిద్ధంగా ఉన్నారా వినడానికి? భోజనాలన్నీ రెడీ చేసుకొని వచ్చారు కదా? ఎందుకంటే నేనే 10:35కో 10:40కో వచ్చాను. నేను అంటే ఒక 30 కిలోమీటర్లు నేను జర్నీ చేసి వచ్చా. మీరేం చేశారంటే 11:30కు వచ్చారు. మీరేనా? మమ్మల్ని కూడా చూడండి, మా టాలెంట్ కూడా చూపిస్తామని ఈరోజు కూడా మీ టాలెంట్ అనేది ప్రూవ్ చేసుకున్నారు. అయితే నేను అనుకుంటున్నాను మీరందరూ సిద్ధపరచుకొని వచ్చారు కదా ఇంటికాడ అన్నీ. ఇంకా వెళ్ళి చేసుకోవాల్సిన ఏం లేవు. కొంతమంది ఆర్డర్లు కూడా పెట్టుకొని ఉంటారు. కాబట్టి మనము ఈ 10 అంశాలు ధ్యానం చేసుకొని 2వని 3వని భోంచేద్దాం. తర్వాత వెళ్ళి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? 3 ఎత్తారు, 4 ఎత్తారు. జెంట్స్లో ఒక 4 ఎత్తారు. ఇదేం సార్ భలేవాళ్ళే, ఇరక్కపోయి ఇరుక్కున్నాము. చర్చిలోకి వచ్చి ఇరక్కపోయాం సార్ మేము, మీరేంది అని అనుకుంటారా? ఆ మాట అనగానే చాలామందికి నిరుగుండి పడిపోయినట్టుంది. అలాగే స్టన్ అయిపోయి అలాగే చూస్తున్నారు. ఏంది పాస్టర్ గారు మాట్లాడేది? సరే, ప్రభువు మనతో ఎంతసేపు మాట్లాడితే అంతసేపు క్లుప్తంగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీరందరూ సహకారం అందించండి. వర్తమానము నేను ఎక్కువ రెఫరెన్స్లు మీకు ఇవ్వను. ఇచ్చిన తర్వాత వాటిని త్వరగా మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. 1, 2 మాత్రమే మీకు నేను అందించాలని ఆశపడుతున్నాను. ఈ సమయంలో చదవబడినటువంటి లేఖన భాగంలో చాలా అంశాలు ఉన్నాయి. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి. ఇప్పుడు యేసయ్యకి ఎన్ని పేర్లు పెట్టారండి? యేసయ్యకి ఎన్ని పేర్లు పెట్టారు? 5 పేర్లు పెట్టారా? 5 పేర్లు మాట్లాడుకుందామా? పై వదిలేసి 5 పేర్లు మాట్లాడుకుందామా మనం? కాబట్టి ఈ సమయంలో క్లుప్తంగా ముగిస్తాను, భయపడొద్దండి. మీరు శ్రద్ధగా ఈ మాటలు మీరు ఆలకించండి. అయితే ప్రియమైన వారలారా, ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో ఆశ్చర్యకరుడు 1, ఆయన ఆలోచనకర్త 2, ఆయన బలవంతుడైన దేవుడు 3, ఆయన నిత్యుడగు తండ్రి 4, సమాధానకర్తయగు అధిపతి 5 పేర్లు మనం ఇక్కడ చూస్తున్నాం ఆయన గురించి. ఈ శిశువుకి 5 పేర్లు ఆల్రెడీ దేవుడు డిక్లేర్ చేసేసాడు. ఈ శిశువుకి చాలా పేర్లు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారికి చాలా కొన్ని వందల పేర్లు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే
ఆ పేర్లన్నీ కూడా మీకు నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను రాబోయే దినాల్లో. అయితే ఈ సమయంలో ఈయన చేసిన ఆశ్చర్య కార్యాలేంటి, ఈయన బలమేంటి, ఈయన సమాధానం ఏంటి, ఈయన ఆలోచన ఏంటి, ఈయన నిత్యత్వము అంటే ఏంటి, ఈ 5 విషయాల గురించి ప్రభు చిత్తం అయితే మాట్లాడుకుందాం. ముందుకు వెళతాను. నేను చాలా ఫాస్ట్గా వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. మీలో ఎవరైనా నోట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ రెఫరెన్స్ నోట్ చేసుకొని ఇంటికి వెళ్ళి చూసుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాను. అయితే ప్రియమైన వాళ్ళారా, ఈయన ఆశ్చర్యకరుడు అని ఫస్ట్ ఈయన గురించి మనము ఇంట్రడక్షన్ ఉంది ఇక్కడ. ఈయన చాలా ఆశ్చర్యకరుడు అంట. ఆశ్చర్యకరుడు అంటే ఏంటి అనంటే, ఎవరైనా కానీ ఈయన చేసిన కార్యాలకు ఆశ్చర్యపోవాల్సిందే. చాలాసార్లు మనము టీవీలో కొన్ని ఆశ్చర్యమైన కార్యాలు చూస్తూ ఉంటాం, లేదా మనకి ముందు వెళ్ళేవాళ్ళు లేదా మన పూర్వీకులు చేసిన ఆశ్చర్య కార్యాల గురించి జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ఈయన అటువంటి వాడు కాదు. ఈయన ఆశ్చర్య కార్యాలు ఎలాంటివంటే, ఆయన ప్రజలకు కూడా అవి ఆశ్చర్య కార్యాలే, అన్యులకు కూడా అవి ఆశ్చర్య కార్యాలు. ఆయన కార్యాలు ఆయన ప్రజలకు ఎందుకు ఆశ్చర్యం కలిగిస్తాయంటే, వారిలో ఇంకా విశ్వాసము, వారిలో ఇంకా దేవుని మీద ఆధారపడే తత్వము బలపరుస్తుంది వారిని. అన్యులను అనగా క్రీస్తుకు దూరంగా నిలబడిన వారిని ఆయన ఆశ్చర్య కార్యాలు ఆశ్చర్యింపజేసి వారిని దేవుని మందిరంలోకి తీసుకొస్తాయి. ప్రియమైన వారులారా, ఇది నేను మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చదవబడిన లేఖన భాగంలో నేను మీకు 2 లేదా 3 ఆశ్చర్య కార్యాలు మీకు నేను తెలియపరుస్తాను. ఆ ఆశ్చర్య కార్యాలు తెలియపరిచిన తర్వాత నేను ముందుకు వెళతాను. అయితే ఈ సమయంలో చదవబడిన లేఖన భాగంలో మనము చదువుకున్నటువంటి మొదటి అంశము ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన చేసిన మొదటి ఆశ్చర్య కార్యం ఏంటంటే, తన ప్రజల పట్ల ఒక మంచి ఆశ్చర్య కార్యం చేశాడు. ఆయన ఏం చేశాడంటే, వారిని ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చేటప్పుడు వారు ఆ ప్రాంతంలో నిలబడినప్పుడు వారికి ఎటుపోవాలో అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు వెనకాల ఫరో సైన్యము దరుముకొని వస్తుంది. మనకందరికీ తెలుసు కదా, చదువుతున్నాం. అది ఎక్కడుంది? అది ఆదికాండం 14వ అధ్యాయంలో ఉంది. ఆ అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళి చదవండి. మీకు నేను జస్ట్ కొన్ని విషయాలు మాత్రమే ఈ దినమున ఆశ్చర్య కార్యాల్లో వచ్చి మీకు చూపించాలనుకుంటున్నాను. వారు వెనకాల దరుముకుంటూ వస్తున్నారు. ముందు వీరికి మార్గము లేదు. ముందు మార్గము లేకపోయేటప్పటికే వెంటనే వీరు ఏం చేశారంటే మొర్రపెట్టారంట దేవునికి. మోషే మీద సనగడం మొదలుపెట్టిన తర్వాత మోషే దేవుని దగ్గరికి వస్తే మోషేతో దేవుడు అంటున్నాడు, నీ చేతిలో నేను ఒక కర్ర ఇచ్చాను కదా, ఈ కర్రను అద్భుతాలు చేయడానికి నేను ఇచ్చాను కదా, ఈ కర్ర అద్భుతాలు చేసే కర్ర కాబట్టి ఈ కర్రను సముద్రం మీద నువ్వు చూపించమన్నాడు. సముద్రం మీద మోషే కర్రను చూపించగా సముద్రం ఏమైపోయింది? 2గా చీలిపోయింది. అవునా? 2గా చీలిపోయింది. ఇక్కడే దేవుడు చేసిన అద్భుత కార్యము లేదా ఆశ్చర్య కార్యం మనకు కనబడుతుంది. ఈ నీరు చీలిపోయిన తర్వాత ఏమైపోయింది? అటు ఇటు ఒక గోడలాగా నిలబడిందంట. అటు ఇటు గోడలాగా నిలబడితే ఈ నీరు చీరేదానికి ముందుగా తూర్పు నుంచి బలమైన గాలి వీచిందంట. బలమైన గాలి 2 జలాలను వేరుపరిచిందంట. వేరుపరిచిన తర్వాత ఈ 2 జలాలు ఇలాగే గోడలాగా ఇటువైపు ఒక గోడ, ఇటువైపు ఒక గోడ ఉంది. ఇప్పుడు ఈ ప్రజలు సాగిపోవాలంటే ఈ ప్రజలకి అనేక సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో నీరు ఉంటే ఆ భూమి ఎలా ఉంటుంది? ఆ భూమి ఎలా ఉంటుంది? చాలా ఊబిలాగా ఉంటుంది ఆ భూమి. ఆ మట్టి బాగా మెత్తబడిపోయి కాలు పెడితే లోపల కూడా వెళ్ళిపోతారు. కాబట్టి అనేక సంవత్సరాల నుంచి దేవుడు సృష్టి కలుగజేసిన క్రమము నుంచి ఈ సృష్టిలో ఎప్పుడు కూడా ఈ సముద్రము విభజించబడలేదు. కాబట్టి నీరు వాటి మీద అలా కమ్మి ఉంది భూమి మీద. అయితే దేవుడు ఆజ్ఞాపించగా ఇప్పుడు కర్రను చూపించిన మోషే ఆ రీతిగా నిలబడి ఉండగా తూర్పు నుంచి బలమైన గాలి వచ్చింది. ఇప్పుడు 2 జలాలని వేరు చేసింది. ఇప్పుడు ఆ జలాల మధ్యలో వీరు నడిచి వెళ్ళాలంటే అక్కడ బురద ఉంది. ఇప్పుడు చూడండి, బురద ఉంది. పాపము అవ్వ కూడా పొద్దున్నే ఆరాధనకు వచ్చింది మీకంటే ముందుగా. అవ్వ తర్వాతే మేము కూడా వచ్చాం. అనుకోకుండా బురదలో అవ్వ ఏం చేసింది? జారి పడిపోయింది. పాపం పడిపోయి కొత్త చీర కట్టుకొని వచ్చింది అవ్వ. ఈరోజు ఎన్ని రోజుల నుంచి అవ్వ సిద్ధపడింది, కొత్త చీర కట్టుకొచ్చింది. వాళ్ళ మనవడు బండి మీద నుంచి చక్కగా పడేసి వాడు మాత్రం ఇంటికి వెళ్ళిపోయాడు అవ్వని. నేను వచ్చేటప్పటికి ఆనంద్ గారు కడగతా ఉన్నాడు అవ్వని అక్కడ పెట్టి. ఏంది అని చూస్తే
పాపం బురదలో పడిపోయింది, తలంతా బురదే, బట్టలన్నీ బురదే అవ్వకి. అయితే ప్రియమైన వాళ్ళరా, ఒక్క రాత్రి నిన్నటి నుంచి మనకు లైట్గా వర్షాలు పడితే అట్ట చినుకులు పడుతుంటేనే మనము లోపలికి రాలేని పరిస్థితుల్లో వచ్చాం. కొన్ని సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి సముద్రము ఆ రీతిగా ఉన్నప్పుడు సముద్రం కింద నేల ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఈ నేల 6 లక్షల మంది కాల్బలము, వారి యొక్క సామాగ్రి, వారి జంతువులు, వారి పిల్లలు, వారి వృద్ధులు, వారికి కలిగిన సమస్తము దాటిపోవాలి. ఇప్పుడు దాటిపోవాలంటే ఏం చేయాలి? దేవుడు తూర్పు నుంచి బలమైన గాలిని వేయగానే ఆ గాలి నీటిని వేరుపరచడమే కాదు కానీ అక్కడ గాలి వాతావరణాన్ని మార్చివేసిందంట. ఎలాంటి వాతావరణం మార్చేసిందండి? మంచి ఎండగాని కాసిందంటే ఒక గంట అక్కడ ఏమైపోతుంది? ఆరిపోతుంది కదా. అయితే ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు ఎండ కాసిందంటే అక్కడ ఈ వాటర్ ఏమవ్వాలి? ఈ వాటర్ అటు ఇటు ఉంది కదా, వాటర్ ఏమవ్వాలి? ఈ భూమి ఆరాలి అని అంటే ఈ భూమి ఆరడానికి ఒక మంచి వాతావరణం దేవుడు క్రియేట్ చేయాలి అక్కడ. అంటే మంచి వేడి గాలి రావాలి భూమి ఆరడానికి. ఈ వేడి గాలి వచ్చి ఈ భూమిని ఆర్పుతూ ఉన్న సమయంలో ఇప్పుడు ఈ వాటర్కి తగిలింది అనుకో వేడి గాలి, ఇప్పుడు ఏమైపోతాయి? ఇక్కడ వాటర్ కరిగిపోతాయి, కరిగిపోయి మళ్ళీ నీళ్ళు అయిపోతాయి. ప్రియమైన వాళ్ళరా, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యం ఎలాంటిదంటే -0 degrees దగ్గర నీరు గడ్డగట్టింది. ఇక్కడ అత్యధికమైన వేడి గాలిని దేవుడు పంపించి వాతావరణాన్ని మార్చివేసి ఆ ప్రాంతంలో వీరు నడవాల్సినటువంటి ఈ మార్గం మొత్తము సిమెంట్ రోడ్ లాగా చేసేసాడు దేవుడు. 2 వాతావరణాలు అక్కడ ఉన్నాయి, 2 చాలా డిఫరెంట్ వాతావరణాలు. ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. కాబట్టి 2 వాతావరణాలని అక్కడ పుట్టించాడు ఆయన. అందుకు ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన పేరే ఆశ్చర్యకరుడు. ఆయన ఇటువంటి ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో అనేకము చేశాడు, మనమే గుర్తించలేకపోతున్నాం. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను తీసుకొచ్చి దేవుడు ఆ మార్గము గుండా నడిపించి బయటికి తీసుకొని వెళితే ఇప్పుడు ఇక్కడ 2 గోడలు ఉన్నాయి. ఆ గోడలు దేని చేత కట్టబడ్డాయి? నీటి చేత కట్టబడ్డాయి. ఫరో సైన్యానికి ఇప్పుడు ఏ మార్గము లేదు, ఎటొచ్చి కూడా వీళ్ళని అటాక్ చేయడానికి లేదు. వీళ్ళు వెనకాలే రావాలి, వాళ్ళు కూడా వీళ్ళు దాటి ముందుకు వెళుతూ ఉన్నారు. అక్కడ ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఆ మాట ఏంటంటే, అప్పటి వరకు వీరికి ముందుగా ఉన్నటువంటి దేవుని దూత వెనక్కి వచ్చి నిలబడిందంట. దేవుని దూత వీరిని ముందుగా తీసుకెళ్తున్న దేవుని దూత వెనక్కి వచ్చి నిలబడిందంట. ఆ దూత అలా నిలబడగానే, యెహోవా దూత అక్కడ నిలబడగానే ఇప్పుడు వీరికి వెలుగు కలిగింది. వీరు నడిచి బయటికి వెళుతూ ఉన్నారు. వారికి చీకటి గమ్మింది, వీరిని సమీపించలేకపోతున్నారు. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు మన జీవితాల్లో కానీ ఉంటే, యేసుక్రీస్తు ప్రభువు మన జీవితాల్లో కానీ ఆయన నివాసం చేయడానికి మొదలుపెట్టాడంటే మన జీవితాల్లో ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఆయన చేయడానికి సమర్థుడు. ఆయన మన జీవితాల్లో ఎన్ని అద్భుతాలు చేయగలనంటే నువ్వు లెక్క పెట్టుకుంటే నీ జీవిత కాలము సరిపోదు. ఒకసారి ఆలోచన చెయ్యి. నువ్వు పుట్టిన కాడి నుంచి నీ జీవితంలో దేవుడు ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎన్ని ఆలోచనకర్త, ఎన్ని కార్యాలు చేశాడు ఆయన. ఇప్పుడు అక్కడ 2 వాతావరణాలు కనబడుతున్నాయి. ఒకదానికొకటి అస్సలు పొంతిక లేదు. అయితే దేవుడు ఆ వాతావరణం మధ్య వారిని నడిపించుకుంటూ బయటికి వెళ్ళాడు. ఇప్పుడు దేవుని ప్రజలు ఆ వాతావరణంలో నుంచి బయటికి వెళుతున్నారు. అనగా ఎర్ర సముద్రంలో నుంచి దాటి మార్గంలో బయటికి వెళుతున్నారు. సమ్ అవర్స్లోనే జరిగిపోయింది. వాస్తవంగా చెప్పాలంటే బైబిల్లో 3 కాలాలు ఉన్నాయి. మొదటి కాలం, ఒక రోజుని అనగా ఒక రాత్రిని మనము తెల్లవారుజామున, మధ్యరాత్రి, రాత్రి అంటాం కదా. 3 కాలాలు ఉన్నాయి. ఆ 3 కాలాలు ఏంటంటే, ఫస్ట్ ఒక కాలం ఏంటంటే సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమైంది. ఒక కాలం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఒక కాలం, అది ఒక జాము అనుకుందాం. 10 నుంచి రాత్రి 2 గంటల వరకు రెండవ జాము. 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూడవ జాము. ఈ 3 జాముల్లో దేవునితో మనము సంబంధము కలిగి జీవించాలి. అయితే యేసుక్రీస్తు వారి కాలంలోకి వచ్చేలేకే రోమ సామ్రాజ్యం చేసినటువంటి పని ఏంటంటే 4 గంటలు ఒక కాలాన్ని 3 గంటలుగా కుదించేసింది. 4 గంటల కాలాన్ని 3 గంటలుగా కుదించేశారు వాళ్ళు.
కాబట్టి వారికి 4 జాములు ఉన్నాయి. ఇప్పుడు మనం కూడా 4 జాముల్లోనే వెళుతున్నాం. మొదటి జాము, రెండవ జాము, మూడవ జాము, 4వ జాము. ఈ 4 జాముల్లో మనం వెళుతూ ఉన్నాం. అయితే ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుడు ఇక్కడ వాతావరణాన్ని మార్చేశాడు, పరిస్థితులన్నీ కూడా మార్చేశాడు. వీరందరూ కూడా వెళ్ళిపోయి అవతల ఒడ్డులో కూర్చున్నారు. వెళ్ళిపోయి ఇప్పుడు ఆయన హింసిస్తున్నటువంటి ఐగుప్తీయులు నేరుగా వచ్చేసారు. దేవుడు ఎవరికి పర్మిషన్ ఇచ్చాడు ఆ రోడ్లో నడవడానికి? ఆయన ప్రజలకి పర్మిషన్ ఇచ్చాడు. అవునా? ఇప్పుడు పర్మిషన్ లేకుండా వీళ్ళు ఏం చేశారు? నేరుగా జొరబడ్డాడు ఆయన దగ్గరికి. జొరబడి ఆయన ప్రజలను పట్టుకోవడానికి చాలా ఫాస్ట్గా పరిగెత్తంగానే వెంటనే మీరందరూ ఆ పక్కకి వెళ్ళంగానే దేవుడు, మీరందరూ ఆగండి ఒకసారి, మోషే వారందరూ పరిగెత్తుతున్నారు కదా, మీరు గట్టుక మీదకి వచ్చారు కదా, ప్రతి ఒక్కరు రండి. వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఇంకో కార్యం చేయబోతున్నాను. ఏం కార్యం చేయబోతున్నా అంటే, నీ కర్రెత్తి మళ్ళా చూపించు, వాతావరణాన్ని మార్చేస్తాను నేను. నీ కర్రెత్తి సముద్రం వైపు మోషే తన కర్రను ఎత్తగా ఇప్పుడు ఏమైపోయింది? వాతావరణం మారిపోయింది. ఇలాగా గడ్డలాగా కట్టి గోడల్లాగా ఉన్నటువంటి నీరు ఏమైపోయింది? కలిసిపోయిందంట. కలిసిపోయిన తర్వాత ప్రియమైన వారులారా, ఎవడు తప్పించుకున్నాడా? ఒకడన్నా తప్పించుకున్నాడా? ఒక్కడు కూడా తప్పించుకోలేదంట. ఆ దేశంలో ఆయన ప్రజల్ని తరుముకోవడానికి వచ్చిన వాళ్ళల్లో, ఆయన ప్రజల్ని పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళల్లో ఎవరు తప్పించుకోలేదంట. ఎంత ఆశ్చర్యకార్యం అండి! అసలు మరణములో ఉన్న వ్యక్తులు ఉదయం లేచి చూడగానే మరణించిన తమ శత్రువులను చూస్తున్నారు. అయిపోయింది మన పని అనుకున్నారు వాళ్ళు. అక్కడ ఈ సముద్రం మనం ఎప్పుడు దాటాలా, ఏంది మన పరిస్థితి అని అనుకుంటే 600 యుద్ధ రథాలు తీసుకొని ఫరో సైన్యాన్ని వెంట పెట్టుకొని ప్రతి యోధుని తీసుకొని పరిగెత్తాడంట. పరిగెత్తి రాగానే వెంటనే ఆ ప్రజలు దాటగానే ఈ ప్రజలు లోపలికి రావడంతోనే, ఈ యోధులు లోపలికి రావడంతోనే మొత్తాన్ని ముంచివేశాడంట. ముంచివేసిన తర్వాత ఉదయం కాగానే ఈ ప్రజలు, మా బ్రతికున్నాం, దేవునికే వందనాలయ్యా, చచ్చిపోతాం అనుకున్నాం రాత్రి కాలంలో జరిగిన సంఘటన చూసి. ఈ రాత్రి మా జీవితంలో చివరి దినమని మేము అనుకున్నాము. ఇప్పుడు ఏం చేసామో తెలుసా? ఉదయం లేచి చూడగానే మేమందరం బ్రతికాం. చచ్చిపోతాం అనుకున్న మేమందరం బ్రతికాం, కానీ బ్రతుకుతారు అనుకున్న వాళ్ళ సవాలను మేము చూసాం. ఇక్కడ 2 కార్యాలు జరిగినాయి. మొదటిది ఏంటంటే, ఆయన యందు వారు విశ్వాసం ఉంచడానికి, ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలు వారి జీవితం అంతా జరుగుతాయనే ఒక ఉద్దేశము కలిగి వారు ఆయన్ని కలిగి జీవిస్తారని దేవుడు వారి ముందు ఈ ఆశ్చర్య కార్యం చేశాడు. ఫరో సైన్యాన్ని ఎందుకు ముంచేశాడంటే, శత్రువులకు ఆయన ప్రజలను చూస్తే భయము పుట్టించడానికి. అన్యులకు చూపించాడు, శత్రువులకు చూపించాడు. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన పేరేంటి? ఆశ్చర్యకరుడు. ఈరోజు సృష్టి ప్రారంభము నుంచి ఇప్పటి వరకు కూడా మన చరిత్రలో ఎప్పుడన్నా ఇటువంటి సంఘటన జరిగినట్టుగా మనం ఎక్కడన్నా చూసామా? చూసారా మీలో ఎవరన్నా? నేనైతే వినలేదు, చూడలేదు. అంటే ఆశ్చర్యకరుడు అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాన్ని, దేవుడు చేసిన, మన ప్రభువు చేసిన ఆశ్చర్య కార్యాన్ని ఎవడు చేయలేడు. అది ఆశ్చర్య కార్యం అంటే. అందుకు ఆయన పేరేంటి? ఆశ్చర్యకరుడు అంట. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తున్నారు. 2వ ఆశ్చర్య కార్యం ఏంటంటే, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయాన్ని మీరు ఇంటికి వెళ్ళి చూసుకోండి. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళి మొత్తం నోట్ చేసుకుంటే మీకు సబ్జెక్ట్ వచ్చేస్తుంది. యెహోషువ ఏం చేశాడంటే, అప్పుడే యెరికోను జయించాడు, హాయిని జయించి వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే అమ్మోనీయుల 5 రాజులు ఏం చేశారంటే, వీళ్ళని ఆపాలి, ఎలాగైనా కానీ వీళ్ళని చంపేయాలి, కాబట్టి మనమందరము 5 కలిసి ఈ ప్రజల్ని మనము నిలువరించగలం, మనమందరం ఒకటయ్యి అని అనుకున్నప్పుడు యెహోషువ యుద్ధంలోకి దూకాడు. యుద్ధంలోకి దూకిన తర్వాత యుద్ధము చాలా భీకరంగా జరుగుతుంది. యుద్ధములో వీరి సైనికులు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని నామం పేరట శత్రువులను ఓడిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు పొద్దుపోతా ఉంది, శత్రు శేషము మిగిలిపోయింది, ఇంకా పొద్దుపోతే యుద్ధం చేయలేరు. కాబట్టి ఇప్పుడు యెహోషువ యెహోవా నామమున ప్రార్థన చేస్తున్నాడంట.
ఏమని ప్రార్థన చేశాడు ఆయన? యెహోషువ దేవుని నామమున, చూద్దామా ఆ రెఫరెన్స్ చూద్దామా, తీయండి. యెహోషువ గ్రంథము 12వ వచనం చదువుదామా. యెహోవా ఇశ్రాయేలీయుల అమోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేశాడు? సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోయలోను నిలువుము, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారలారా. ఇప్పుడు ఒక అవసరం వచ్చింది యెహోషువకి. మోషే తదనంతరము యెహోషువ ఈ ప్రజలను నడిపించుకోవడానికి దేవుని చేత ఏర్పాటులో ఉన్నాడు. ఇప్పుడు యెహోషువ కూడా దేవునితో మాట్లాడడం మొదలు పెట్టాడు. ఎందుకంటే దేవుడు ఏమని చెప్పాడంటే, నీతో నేను ఉంటాను, మోషేతో తోడై ఉన్న రీతిగా నీతో ఉంటాను కాబట్టి నీ ప్రార్థన కూడా నేను ఆలకిస్తాను. ఈ ప్రజలను వాగ్దాన దేశంలోకి నువ్వు తీసుకెళ్లి కూర్చుండబెట్టాలి, నీది బాధ్యత. మోషే కాలము సమీపించింది కాబట్టి ఈ బాధ్యతను తీసుకోమని యెహోషువకు అప్పగిస్తే యెహోషువ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఇప్పుడు ఏకంగా దేవుడు ఏం చేశాడు? సృష్టి మొత్తాన్ని ఆపేశాడండి. సృష్టి క్రమాన్ని ఆపేశాడు. ఏమైపోయింది? సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఇంకా బయటికి రాలేదు. అంటే ఒక దినమంతా కూడా 24 గంటలు, మామూలుగా ఎన్ని గంటల పగలు ఉంటుందండి మనకి? 12 గంటలు పగలు ఉంటుంది, 12 గంటలు రాత్రి ఉంటుంది మనకి. 24 గంటలు కూడా సూర్యుడు అలాగే ఉన్నాడట. ఈ మాట నేను చెప్పేది కాదు, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. అనేక మంది చరిత్రకారులు ప్రపంచంలో భూమి పుట్టినది మొదలుకొని లెక్కలు కౌంట్ చేసుకుంటా వస్తున్నారు. ఈ భూమి పుట్టి ఎంతకాలమైంది? ఈ భూమి మీద ఏ రకాల జాతులు జీవరాశులు జీవించాయి? మనుషులు ఏ రీతిగా ఉండేవారు? వారి ప్రవర్తన ఏ రీతిగా, వారి ఆలోచన ఏ రీతిగా, వారి దేహాలు ఏ రీతిగా ఉండేయని వారు సర్వే చేసుకుంటూ వస్తూ పురాతత్వ శాస్త్రవేత్తలు వెతుకుతూ ఉన్నప్పుడు ప్రపంచంలో ఒక రోజు మిస్ అయిపోయిందంట. ఏంటి? ఒక రోజు తేడా కనబడుతుందంట. ఒక రోజు గడవలేదు, ఎక్కడో ఆగిపోయింది ఒక రోజు. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఈ దేవుడు ఆశ్చర్యకరుడు. ఏం చేశాడండి? తన సృష్టిని ఆపగలిగిన వాడు. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్ర నక్షత్రములను ఆపివేసిన దేవుడా దేవుడు. అయితే ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ సమయంలో మనము ఆశ్చర్య కార్యాలు చూసాం కదా. ఆయన 2 ఆశ్చర్య కార్యాలు ఈ సృష్టి మొత్తంలో ఎవడు రాబోయేవాడు కూడా ఎవడు కూడా చేయలేని కార్యాలు ఆయన చేయగలిగాడు. అందుకు ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన సముద్రాన్ని పాయలుగా చీల్చి బయటికి తీసుకొచ్చిన మన జీవితాల్లో ఏ కార్యమైనా చేయలేడా? సృష్టినే అలా ఆపివేసిన దేవుడు సూర్యుని ఆగు అన్నాడు, చంద్రుడు బయటికి రావద్దు అన్నాడు. సూర్యుడు వెళ్తే చంద్రుడు బయటకు వస్తాడు. అవునా? భూమి ఒకరోజు తిరగలేదు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఇది చేసిన దేవుడు యెహోషువ ప్రార్థన ఆలకించి మన జీవితాల్లో చేయడం ఎందుకు? మనలో నిరాశ. లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. ఆ యెహోవా మహిమ కలిగిన జీవిస్తున్న నీవు ఎందుకు విశ్వాసంగా ప్రార్థన చేయలేకపోతున్నావు? ఎందుకు విశ్వాసంగా అడగలేకపోతున్నావు? ఆయన ఇక్కడ రాసిచ్చింది ఎందుకంటే ఆ దినాల్లో జరిగిన కార్యాలు జరిగిపోయాయి కాబట్టి అవి చదువుకొని నువ్వు ఆనందించమని కాదు. ఇటువంటి కంటే గొప్ప కార్యాలు నీ జీవితంలో ఇంకా చేయడానికి నేను శక్తి కలిగిన వాడను. కాబట్టి నా పేరు ఆశ్చర్యకరుడు. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు ఆశ్చర్యకరుడా నీకు వందనాలయ్యా, ఆలోచనకర్త నీకు వందనాలయ్యా, బలవంతుడైన దేవా నీకు వందనాలయ్యా అని మనం ప్రార్థన చేయాలి. ఎందుకనంటే మనం అడిగే ఏ ఆశ్చర్య కార్యాన్నైనా ఆయన చేయగలిగిన వాడు. యెహోషువ అడిగితే చేశాడు, నువ్వు అడిగితే చేయడా? ఈ దినమున క్రిస్మస్ దినమున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇటువంటి ఆశ్చర్య కరుణ్ణి నువ్వు కలిగి జీవించగలిగితే నీ జీవితాల్లో ఇక మీద రాబోయే దినాలన్నీ ఆశీర్వాదకరంగా ఇతరులకు, నీకు, నీ కుటుంబానికి, నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ కార్యాలు అనేవి ఆశ్చర్యకరంగానే ఉంటాయి. ఆయన ఎలాంటి ఆశ్చర్యకరుడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు
5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పెట్టాడండి? 5,000 మందికి పెట్టాడు. ఆయన నీటిపైన నడిచి వచ్చాడు. ఆయన గాలిని తుఫాన్ని గద్దించగా ఆగిపోయింది. మనం ప్రార్థన చేస్తే చినుకులు కూడా ఎక్కువ అవుతాయి మనం ప్రార్థన చేస్తే, అవునా? కారణం ఏంటో తెలుసా? యెహోషువ వంటి ప్రార్థన మనలో లేదు. మోషే వంటి విశ్వాస ప్రార్థన మనలో లేదు. మనం చేసే ప్రార్థనలో ఏం లేదు? విశ్వాసము లేదు. యెహోషువ చేసే ప్రార్థనలో నా దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి యేసుక్రీస్తు నామమున సూర్యురాలు ఆగిపో అనగానే సూర్యుని ఆపేశాడు దేవుడు. అలాగే ప్రకృతి మీద దేవుడు మానవునికి సర్వాధికారం ఇచ్చాడండి. గతంలో మనం మాట్లాడుకున్నాం ఈ మాట గురించి. అయితే ప్రియమైన వారలారా, ఆయన ఎంత బలమైన వాడు ఈ సమయంలో మనం చూడబోతున్నాం. ఆయన ఆశ్చర్యకరుడంట. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు వింటే, ఆయన చేసిన అద్భుత కార్యాలు కానీ మనం రాయాలనుకుంటే యోహాను సువార్తలు అనుకుంటా, లూకానో యోహాను అంటాడు, ఈ భూలోకమైనను సరిపోదంట. కాబట్టి అందుకే అన్ని మనం చదవలేమని కొన్ని మాత్రమే వ్రాయించి ఇచ్చాడు. ఇవి కూడా మనం చదవలేకపోతున్నాం. మనకి సమయం అన్నిటికీ ఉంటుంది కానీ బైబిల్ చదవడానికి సమయమే ఉండదు. మనకి ప్రార్థన చేయడానికి సమయమే ఉండదు. మీకు ఒక చిన్న విషయాన్ని చెప్పనా? ఇటువంటి దేవుణ్ణి కానీ అన్యులు కానీ రుచి చూడగలిగితే బై బర్త్ క్రిస్టియన్గా ఉన్న నువ్వు అక్కడే ఉంటావు. వాడి భక్తిని చూసినప్పుడు నువ్వు ఆలోచించాల్సి వస్తుంది. ఇటువంటి శక్తి కలిగిన దేవుణ్ణి కానీ ఒక అన్యుడు కానీ తెలుసుకోగలిగితే విడిచిపెట్టడు. మనమైతే దేవుని సన్నిధిలో లెక్క లేకుండా మాట్లాడుకుంటాం, దేవుని సన్నిధిలో లెక్క లేకుండా తిట్టుకుంటాం, దేవుని సన్నిధిలో లెక్క లేకుండా ప్రవర్తిస్తాం. అన్యుల్లో ఉన్నటువంటి ఆ భయము కూడా మనలో లేని పరిస్థితుల్లో ఉన్నాం నేటి దినాల్లో. ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ సమయంలో. ఆలోచనకర్త అంట ఆయన. ఎలాంటి వాడు? ఆశ్చర్యకరుడు. ఈయన ఆలోచనకర్త అంట. ఈయన ఆలోచనలు ఎలాంటివి ఉంటే, ఈయన ఆలోచనలు సదాకాలము నిలబడతాయంట. నీ గురించి, నీ భవిష్యత్తు గురించి ఈయన ఆలోచించడం మొదలుపెట్టాడంటే ఆ ఆలోచన ఎలా ఉంటుందంటే సదాకాలం ఉంటుందంట. 19వ సామెతల గ్రంథము 19:21, కీర్తనలు 33:11లో కూడా ఉంది మాట. ప్రియమైన వారలారా, ఆయన ఆలోచనలు ఎలాంటివంటే నీ పట్ల అతి గంభీరములంట. ఆయన ఆలోచనలు ఎలాంటివి? 92వ కీర్తన 5వ వచనము. ఆయన ఆలోచనలు నీ పట్ల చాలా అతి గంభీరమైనవట. అందుకే ఇర్మియా ఒక మాట అంటాడు, ప్రార్థన చేస్తూ ఇర్మియా 32:19లో ఒక మాట అంటాడు. ఏమంటారో తెలుసా? ఆలోచన విషయములో నీవే గొప్పవాడవయ్యా, నీకంటే నా గురించి ఆలోచించేవాడు ఎవ్వరు లేరు. మన గురించి ఆలోచించగలిగిన వాడు, ఉన్నతంగా మన ఆలోచనలను ఉంచగలిగిన వాడు ఎవరు అనంటే ఇర్మియా ఒప్పుకుంటున్నాడు. మాకంటే నీ ఆలోచనలే గంభీరములు, నీకంటే మా గురించి ఆలోచించేవాడు ఎవరున్నారు? ఈ ఆలోచనకర్త ఎలాంటి వాడంటే, నీ జీవితంలో ఏదైనా చెయ్యాలని ఆయన ఆలోచిస్తూ ఉంటే ఎందరూ ఎదుర్కొన్నా కానీ, ఎందరూ చేయొద్దని అడ్డుపడినా కానీ ఆయన చేసేస్తాడంతే. ఆయన ఒకసారి నీ గురించి ఆలోచించాడంటే, నీ కుటుంబం గురించి ఆలోచించాడంటే ఆయన ముందుకు వెళ్ళిపోతాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన ఒక్కసారి నీ గురించి ఆలోచిస్తే నీ జీవితంలో అనేకమైనటువంటి గొప్ప గొప్ప సంఘటనలు జరగడానికి అవకాశం ఉంటుంది. అయితే నువ్వు చేయాల్సింది ఏందో తెలుసా? ఆయన ఆలోచనలోకి నువ్వు వెళ్ళాలి. అందుకే మనం చదువుకున్న లేఖన భాగంలో ఒక మాట ఉంది. ఏంటంటే 33వ సంకీర్తనలో ఆ మాట వ్రాయబడి ఉన్నది. ఏంటంటే ఆయన ఆకాశము నుంచి నిత్యము మనల్ని తొంగి చూస్తున్నాడంట. మన ప్రవర్తన ఎలాంటిది, మనం ఎలా మాట్లాడుతున్నాం, సంఘములో ఎలా ఉన్నాం, బయట ఎలా ఉన్నాం, డ్యూటీలో ఎలా ఉన్నాం, ఇండ్ల కాడ ఎలా ఉన్నాం, మనం బయట వీధుల్లోకి వెళ్తే ఎలా ఉన్నాం, ఆయన ప్రతి నిత్యము మనల్ని తొంగి చూస్తున్నాడంట ఆకాశంలో నుంచి. ఎందుకు తొంగి చూస్తున్నాడు ఆయన? నా బిడ్డ ఈ సమయంలో ప్రార్థనలో కూర్చుంటాడు, ఈ సమయంలో వాక్యాన్ని చదువుతారు. కాబట్టి నేను మాట్లాడాలి, నా బిడ్డని నేను గమనించాలి, నా బిడ్డ జీవితంలో నేను ఏదైనా మంచి ఉన్నతమైన ఆలోచనలు నా బిడ్డ జీవితానికి అనుగ్రహించాలి, ఉన్నతమైన ఆశీర్వాదాలు ఈ బిడ్డకి నేను ఇవ్వాలని దేవుడు ఆలోచన కలిగి ఉంటాడంట. నువ్వెందుకు వేస్ట్గా ఆలోచిస్తావు? నువ్వు చేయాల్సిన పనేంటి? బైబిల్ చదువు, ప్రార్థన చేయి. ప్రార్థన అనేది ధూపము,
ఆయన దగ్గరికి వెళుతుంది. బైబిల్ అనేది ఆయన నీతో మాట్లాడతాడు. ఆయన వాక్యము నీతో మాట్లాడుతుంది. ప్రార్థన దేవుని దగ్గరికి తీసుకొని వెళ్తుంది. నీ గురించి ఆలోచించేవాడు ఒకడు ఉన్నాడని నీకు అర్థమవుతుందా? ఈరోజు ఎందుకు అనవసరంగా నీ బుర్రని బద్దలు చేసుకుంటావు? ఆలోచించవాకు. నీ గత జీవితాన్ని ఆయన జ్ఞాపకం చేసుకోడు, కానీ జరుగుతూ ఉన్న ఈ జీవితానికి నీకు రక్షణ ఇచ్చాడు, కానీ రాబోయే దినం గురించి కూడా నీకు ఆలోచించేశాడు ఆయన. కాబట్టి రేపేం తిందుమా, ఏమి తాగుదుమా, ఎలా సుఖిద్దుమా అని నువ్వెందుకు ఆలోచిస్తావు? నీ బుర్ర ఎందుకు పాడు చేసుకుంటావు? నీ ఆలోచనలు ఎందుకు కోటలు దాటిపోతాయి? ప్రభువా, రేపటి దినం నేనేం చేయాలి? నెక్స్ట్ ఇయర్ అంతా నా కుటుంబము నేను ఎలా బ్రతకాలి? మేము ఎలా ఉండాలి? మేము ఎలా జీవించాలి? మా జీవితాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభు అంటే, ఇప్పుడు కూర్చున్న నువ్వు దేవుని దృష్టిలో ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతికి ఉంటావు అనుకోండి. మనకు తెలియదు కదా మన ఆయుష్కాలం ఎంతో. దేవుని వాక్యం సెలవిస్తుంది 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అంట. 70 సంవత్సరాలు దాటితే ఒక 10 సంవత్సరాలు గ్రేస్ పీరియడ్ దేవుడు ఇస్తున్నాడట. అయినను వాటి వైభవము, ఆయాసము, దుఃఖం అంట. 70 నుంచి మందులు వాడడం మొదలు పెట్టేస్తాం. మెడిసిన్స్ తోటి ఒక 10 సంవత్సరాలు లాగిచ్చేయచ్చు. ఇప్పుడు అలా లేదనుకోండి. ఇప్పుడు 25 నుంచే స్టార్ట్ అయిపోయింది. మిగతా 55 సంవత్సరాలు మెడిసిన్తో బతకాల్సిన పరిస్థితికి వచ్చింది. అందుకే ఆలోచన విధానాలు మార్చుకోవాలి. ఈ 80 సంవత్సరాలు నీ జీవితంలో ఆయన లిఖించి ఉంటే నీ భవిష్యత్తు గురించి ఆయన ఆలోచిస్తాడు. ఆ ఆలోచన ఏందో తెలుసుకోవాలంటే ఆయనతో నువ్వు గడపాలి. దేవునితో నువ్వు గడిపితే, ప్రభా నా భవిష్యత్తు ఏంటి, నువ్వేం ఆలోచించావు, నేనేం అవ్వాలనుకుంటున్నావు ప్రభా, జ్ఞాపకం చేసుకో ప్రభా, నాకు తెలియజేయ్యా. దేవుణ్ణి అడగాల మనం ఈ రీతిగా. ఆయన పేరేంటి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. నేను వాక్యాన్ని ముగించబోతున్నాను ఈ సమయంలో. బలవంతుడైన దేవుడి గురించి చూద్దాం. ఈయన ఎంత బలవంతుడైన దేవుడు! ఈయన చేసే ఆశ్చర్యకార్యాలు ఇంకెవడు చేయలేడు. ఈయన ఆలోచించే విధానాలు ఇంకెవరో ఆలోచించలేరు. ఇప్పుడు ఈయన ఎంత బలమైన దేవుడో ఈ దినం మనం చూడబోతున్నాం. ఈ బలమైన దేవుడు ఎలాంటి వాడో అంటే, నిర్గమకాండము 13:3లో ఒక మాట వ్రాయబడింది. ఏంటంటే, యెహోవా తన బాహుబలము చేత మిమ్మును బయటికి రప్పించెను. మోషే జ్ఞాపకం చేస్తున్నాడు వారికి, మీరు ఆషామాషిగా రాలేదు బాబు, మీరు దేవుడు 10 అద్భుతాలు చేసి ఆయన బలమేంటో ఫరోకి చూపించి, ఆయన బలమేంటో ఆ దేశ నివాసులకు చూపించి, ఆయన ప్రజల పక్షాన ఆయన ఎంత బలంగా పోరాడతాడో ఆ ప్రజలకు చూపించి మిమ్మల్ని బయటికి తెచ్చాడు. మీరు ఆషామాషిగా రాలేదు. ఆయన బలం ఎలాంటిది? అందుకే దావీదు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ఆయన బలం గురించి. ఏమని స్టేట్మెంట్ ఇస్తాడంటే, కీర్తనల్లో 118:14లో ఒక మాట ఉంది. యెహోవాయే నా బలము, నా గానము, నా రక్షణ. దావీదు ఎలాంటి వాడండి? ఒకప్పుడు యోవాబు దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా దావీదుకి తల తిరిగి పక్కకి అలా పడిపోయినప్పుడు వెంటనే వేరే వాడు వచ్చి దావీదుని శత్రువు చంపడానికి వచ్చినప్పుడు వెంటనే దావీదు గురించి యోవాబు ఇస్తున్న స్టేట్మెంట్ ఏం తెలుసా? అయ్యా నా రాజా, నువ్వెందుకు వచ్చావు యుద్ధానికి? నువ్వెందుకు వచ్చావు? 80 సంవత్సరాల వయసు వచ్చేసింది నీకు, నువ్వు ముసలివాడివి అయిపోయావు, నువ్వు యుద్ధానికి ఎందుకు వచ్చావు? నువ్వు ఎలాంటి వాడివో తెలుసా? 10,000 మంది యోధుల కంటే కూడా నువ్వు బలమైన వాడువు. నీ గుండె ఎలాంటిదో తెలుసా? సింహపు గుండె అంట. ఎవరిది? దావీదుది. ఆ సింహపు గుండె కలిగిన వాడు 10,000 మంది యోధుల కంటే బలమైన దావీదు ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఇంత బలవంతుడు ఇస్తున్న స్టేట్మెంట్. ఆ బలవంతుడి గురించి ఒక మాట అంటున్నాడు, యెహోవాయే ఈ బలానికి కారణం ఎవరో తెలుసా? ఈ ధైర్యానికి కారణం ఎవరో తెలుసా? ఈ విజయానికి కారణం ఎవరో తెలుసా? యెహోవాయే నా బలము, నా గానము కూడా ఆయనే, నా రక్షణ, నన్ను రక్షిస్తున్నవాడు కూడా ఆయనే అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ప్రియమైన వారలారా, ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన ఇంకా ఎలాంటి బలమైన వాడో మనము సీనాయి పర్వతం మీద దిగి వచ్చేటప్పుడు చూసుకోవచ్చు. అది నిర్గమకాండములోనే వ్రాయబడిన మాట ఉంది. ఆయన సీనాయి పర్వతం దగ్గరికి దిగి వచ్చేటప్పుడు మొట్టమొదటిసారిగా సర్వ సమాజముతో మోషేతో మాట్లాడడానికి సర్వాధికారి అయిన దేవుడు ఈ భూమి మీదకి దిగి రాబోతూ ఉంటే ఆయన ఏం చెప్పాడంటే, నేను సీనాయి పర్వతం దగ్గరికి వస్తానన్నాడు. చదువుదాం ఆ లేఖన భాగాన్ని, చదవండమ్మా తీస్తే.
నిర్గమకాండము 19వ అధ్యాయం చదువుదమ్మా. నిర్గమకాండము 18వ వచనం నుంచి చదవండి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ఏమైపోయింది? ధూమమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. పర్వతాన్ని కదిలించగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడా? పర్వతం ఏమైపోయింది? కదిలిపోయిందంట. సీనాయి పర్వతం. చదువమ్మా. ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఈయన ఎంత బలవంతుడు అనంటే, ఈయన దిగితే నిలబడితే పర్వతము ఏమైపోయింది? వణికిపోయిందంట. పర్వతము వణికిపోయిందంట. ఇంత బలమైన దేవుడు నీ కొరకు దిగి వచ్చాడు ఈరోజు. ఎంత బలమైన దేవుడు అండి ఆయన. ఇంకో దగ్గర ఆయన గురించి వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆయన మరణము కంటే కూడా బలమైన వాడట. ఇప్పుడు మరణము మానవుని మీద ప్రభుత్వం చేస్తుంది. మనిషి దేనికి భయపడ్డా భయపడకపోయినా మరణానికి మాత్రం భయపడతాడు మనిషి. అంతెందుకండి, లిఫ్ట్ ఆగిపోతే పరిస్థితి ఏంది మంది? లిఫ్ట్ ఆగిపోతే పరిస్థితి ఏంది? వెంటనే ఏం చేస్తాం మనము? లిఫ్ట్ ఆగిపోగానే మనకి తెలియని కేకలు మనలో నుంచి బయలుదేరతాయి. ఎందుకు చెప్పండి? భయం ఎందుకు? చచ్చిపోతామని. ఇప్పుడు మనిషి దేనికి భయపడతాడు? సర్వ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి మనిషి దేనికి భయపడతాడు? మరణానికి భయపడతాడు. ఈయన ఎలాంటి వాడంటే మరణము కంటే కూడా బలవంతుడట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ కొరింథీ పత్రికలో వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆయనంట మరణాన్ని ఏం చేశాడమ్మా? మీరు లడ్డు తిన్నాడు ఆయన మరణాన్ని. ఎలాంటి వాడు ఆయన? మృంగివేశాడంట. చాలా విచిత్రంగా ఉందా? ఆయన బలం గురించి తెలుసుకున్నావా? ఆయన ఆలోచన గురించి తెలుసుకున్నావా? ఆయన ఆశ్చర్య కార్యాల గురించి తెలుసుకున్నావా? ఇంకెందుకు నీలో సందేహం? ఈ క్రిస్మస్ నీ జీవితానికి ఒక బలమైనదిగా మార్చబడాలి. ఈ క్రిస్మస్ నీ ఆత్మీయ జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని వెళ్ళాలి. ఎందుకో తెలుసా? ఆ క్రిస్మస్ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ క్రీస్తును నువ్వు ఆరాధించడానికి వచ్చావో ఆ క్రీస్తు ఈ దినమున నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నేను నీ పట్ల ఆశ్చర్య కార్యాలు చేయగలను. నీ ఆలోచనలు ప్రక్కన పెట్టు. నా ఆలోచనలు నీ జీవితాన్ని నడిపించగలవు. నిన్ను ఒక ఉన్నత స్థితిలో నిలబెట్టగలవు. నిన్నెవరైనా ఎదిరిస్తే నాకంటే బలమైన వాడు ఉన్నాడా? లేడు. కాబట్టి నేను నీకు రక్షణగా ఉంటాను. ఈ క్రిస్మస్ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సందేశం ఇది. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, సమయం లేదు కాబట్టి ఇంకొక చిన్న విషయాన్ని మీకు తెలియపరిచి నేను ముగించబోతున్నాను. 4వది సమాధానకర్త అనేది మాట్లాడుకుందాం. మనము స్కిప్ చేద్దాం. ఒకటి సమాధానకర్త. ఈయన ఎలాంటి వాడంట? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. సమాధానానికి ఈయన ఎలాంటి వాడు? సమాధానం అంటే యేసుక్రీస్తు, యేసుక్రీస్తు అంటే సమాధానము. కాబట్టి ఆ సమాధానము ఈ దినమున దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆయన సమాధానానికి కర్త. అసలు సమాధానము మనిషికి ఎందుకు లేకుండా పోయింది? మనిషి జీవితంలో అసమాధానము ఎందుకు ప్రవేశించింది? మనిషి జీవితము సమాధానము లేని స్థితిలోకి ఎందుకు వెళ్ళిపోయింది? మనం ఆలోచన చేస్తే ప్రియమైన వారలారా, ఈ లోకంలో సమాధానము అనేది సర్వసాధారణము, అసమాధానము అనేది సర్వసాధారణము. దేవుడు వచ్చిన ఉద్దేశం ఏంటో తెలుసా? మనిషికి మధ్య విభేదం ఉంటే ఏదో ఒక రోజు వాడికి నువ్వు హెల్ప్ చేస్తే వాడేం చేస్తాడు? నీకు ఫ్రెండ్ అయిపోతాడు. మళ్ళీ అవన్నీ మర్చిపోతారు. మళ్ళీ ఇద్దరు ఒకటి అయిపోతారు. అవునా? సమాధానం ఆటోమేటిక్గా జరిగిపోతుంది. కాబట్టి ప్రియమైన వారలారా, ఇప్పుడు సమాధానకర్త అయినటువంటి, సమాధానానికి అధిపతి అయిన దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువుగా ఎందుకు దిగి వచ్చాడంటే, ఏదెను తోటలో సమాధానము దేవునికి మధ్యలో కోల్పోయాడు. ఏంటి? ఏదెను తోటలో ఆదాము
పాపము చేసినప్పుడు దేవునితో సమాధానాన్ని కోల్పోయాడు. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి మరలా సమాధానముతో వారిని నింపాడు. ఏం చేశాడండి? ఏదైనా తోటలో సమాధానము కోల్పోయాడు మానవుడు దేవునితో. ఎక్కడ సమాధానం వచ్చిందండి? గెత్సెమనే తోటలో దేవుడు తిరిగి ఆ సమాధానాన్ని స్థాపించి వెళ్ళాడు. దేవునికి మానవునికి మధ్యలో ఇప్పుడు ఒక సమాధానకర్త ఉన్నాడు. ఆయన నువ్వు ఆరాధిస్తున్నావు ఈరోజు, ఆయన నువ్వు పూజిస్తున్నావు ఈరోజు, ఆయన గురించే నువ్వు క్రిస్మస్ చేసుకుంటున్నావు. ఆయనలో ఉన్న కార్యాలు ఎలాంటివంటే, ఆయన ఎలాంటి వాడు? మరణము కంటే బలమైన వాడు కదా. మరణము కంటే బలమైన వాడు అంటే మరణాన్ని ఎలా మృగివేశాడు ఆయన. ఆ అధికారి, సమాజ మందిరపు అధికారి కుమార్తె చనిపోయింది కదా. చనిపోగానే వెంటనే ఆయన వచ్చి ప్రభు దగ్గర నిలబడ్డాడు. నిలబడితే కొంత సమయం పట్టింది. కొంత సమయం పట్టిన తర్వాత చనిపోయింది నీ కుమార్తె, యేసుక్రీస్తు ప్రభు వారిని ఇంకేం అడగండి, వచ్చేసేయండి, కామ్గా మనం మిగతా కార్యక్రమాలు చేసుకోవాలి కదా అని అంటే ఆయన విన్నాడు. ఆ మాట విని ఏమన్నాడు తెలుసా? నమ్మకం మాత్రం ఉంచు, నేను నీతో వస్తున్నాను పా అన్నాడు. వెళ్ళి అక్కడున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళందరూ కూడా అప్పుడే స్టార్ట్ చేశారు, ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. వాళ్ళు షామీనా వేశారు, చక్కగా ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొచ్చారు. ఏమని పాడుతున్నారు? అంత్య దీనమందు దూత బూర నొద్దుచుండగా మనం పాడుకుంటాం కదా చావు దగ్గర. ఆ పాట మొదలు పెట్టేశారు, పాడేశారు. వాళ్ళు పాడడం మొదలుపెట్టి ఏడుస్తూ ఉన్నారంట వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడికి వచ్చి నిలబడ్డాడంట. నిలబడి చూడగానే ఈ చిన్నది ఏమన్నాడు? పిచ్చోళ్ళారా, నిద్రపోతున్నారు ఆ చిన్నది, మీరేందిరా ఇక్కడ చావు పాటలు పాడుతున్నారు, ఆపండి అన్నాడు. వాళ్ళు ఏం చేశారు? మేము కాదు పిచ్చోళ్ళమి, ఏనే పిచ్చోడు ఉన్నట్టున్నాడు, గంట క్రితం చచ్చిపోయిందని డిక్లేర్ చేశారు డాక్టర్లు, కాబట్టి ఈయనేంది మాట్లాడుతున్నాడు అని చెప్పని ఆయన్ని హేళన చేశారంట, అపహాస్యం చేశారంట యేసుక్రీస్తు ప్రభు వారిని. ఆయన లోపలికి వెళ్ళి చిన్నదాన్న లేమని అలా చేయి పట్టుకొని లేపగానే చిన్నది బయటకు వచ్చిందంట. అపహాసకులు ఏమయ్యారండి? ఇప్పుడు సిగ్గుపడి ఆయన సన్నిధిలో నుంచి వెళ్ళిపోయారంట. మార్తా మరియలు కూడా, సహోదరుడు చనిపోయాడు కదా లాజరు, యేసుక్రీస్తు ప్రక్కనే ఉన్నాడు, ప్రక్క ఊరిలోనే ఉన్నాడు. కబురు పెట్టారు, ఆయన లేట్ చేశాడు. చనిపోయి 3 దినాలు అయిపోయిందయ్యా, మా సహోదరుడు నువ్వు ఉంటే ఇక్కడ చచ్చిపోయేవాడు కాదు, నువ్వు లేకపోబట్టి మా సహోదరుడు చనిపోయాడు అని అంటే, ఇప్పుడు స్పాట్లో చనిపోయిన వ్యక్తిని లేపాను కదా, ఇప్పుడు నేను ఎలాంటి వాడినో మార్తా మరియా మీరు చూడాలి అని చెప్పి మరణ బంధకాల్లో ఉన్నటువంటి లాజర్ని ఏమని పిలిచాడు? లాజరు, నేను జీవాన్ని, నేను బలవంతుడను, మరణం మీద అధికారము కలిగిన యేసును మాట్లాడుతున్నాను, రా బయటికి. లాజర్ ఏం చేశాడు? అలాగే ప్రేత వస్త్రాలు ధరించుకొని అలాగే బయటకు వచ్చాడంట. ఎంత బలవంతుడండి ఈయన! మరణాన్ని కూడా జయించినటువంటి బలవంతుడి లోకంలో ఎవడన్నా ఉన్నాడా? అలెగ్జాండర్ ది గ్రేట్. అలెగ్జాండర్ ఎలాంటి వాడు? ప్రపంచాన్ని జయించాడు చిన్న వయసులోనే. కానీ మరణాన్ని అలెగ్జాండర్ జయించలేకపోయాడు. చిన్న వయసులో దాంగుడి చచ్చిపోయాడు అలెగ్జాండర్. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మానవునికి తెగిపోయిన సంబంధాన్ని తిరిగి ఆయన పునరుద్ధరించడానికి సమాధానకర్తగా ఈ లోకానికి పంపబడ్డాడు ఆయన. ఆయన ఎలాంటి సమాధానకర్త? మీ ఇద్దరి మధ్య కూడా సమాధానాన్ని ఇవ్వగలిగిన వాడు, భార్యాభర్తల మధ్య సమాధానాన్ని ఇవ్వగలిగిన వాడు, తల్లిదండ్రుల మధ్య సమాధానాన్ని ఇవ్వగలిగిన వాడు, సంఘస్థుల మధ్య సమాధానాన్ని ఇవ్వగలిగిన వాడు, అన్నిటికంటే ప్రాముఖ్యంగా తండ్రితో తెగిపోయిన బంధాన్ని తిరిగి సమాధానపరచగలిగినటువంటి శక్తి కలిగిన వాడు. ఆ శక్తి కలిగిన దేవుడి గురించి ఇస్తున్నటువంటి ప్రవచన వాక్యం ఇది. ఏంటి ఈ వాక్యము? చదువుదామా మళ్ళా ఈ వాక్యము 9, యెషయా 9:6 వచనాన్ని. ఎలయనగా మనకు శిశువు పుట్టును, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు తెలుసుకున్నాం, ఆలోచనకర్త తెలుసుకున్నాం, బలవంతుడైన దేవుడు తెలుసుకున్నాం, నిత్యుడకు తండ్రి గురించి తెలుసుకున్నాం, సమాధానానికి కర్త అని తెలుసుకున్నాం. ఇప్పుడు చెప్పండి, మీరు ఈ క్రిస్మస్ దినములో ఎవరిని మనం ఆరాధించడానికి వచ్చాం? ఎవరిని? ఈ 5 గుణాలు కలిగినటువంటి శక్తి కలిగిన వాడిని నువ్వు ఆరాధించడానికి వచ్చావు. అంతేగాని
మనము క్రిస్మస్కి ఎందుకు వచ్చామంటే ఆచార వ్యవహారంగా వచ్చి, ఈరోజు డిసెంబర్ 25 కాబట్టి చక్కగా 2 పాటలు పాడుకొని చర్చిలో అందరూ వాళ్ళేం బట్టలు వేసుకొచ్చారా, మనమేం వేసుకొచ్చామా, మనకంటే వాళ్ళే బాగున్నాయా, వాళ్ళకంటే మనవి బాగున్నాయా, మనకంటే వాళ్ళు ఎక్కువ అలంకరణ చేసుకొచ్చారా, మనమే టాపా, నేనే టాప్లో ఉండాలా, నా శారీయే, నా డ్రెస్సే హైలైట్ అవ్వాలా, నా షూయే హైలైట్ అవ్వాలా, నన్నే అందరూ అడగాలి ఎక్కడ కొన్నావు. ఇది చూపించడానికి వచ్చావా? దేనికి వచ్చావు? ఆరాధనకి మాట్లాడాలి. ఈరోజు మీరు మాట్లాడకపోతే నేను ఇలాగే మాట్లాడుతూనే ఉంటాను. ఆరాధనకి మనం ఎందుకు వచ్చాం? ఆశ్చర్యకరుడు గురించి తెలుసుకున్నాం, ఆలోచనకర్త గురించి తెలుసుకున్నాం, బలవంతుడైన దేవుడి గురించి తెలుసుకున్నాం, నిత్యుడొక తండ్రి గురించి తెలుసుకున్నాం, సమాధానకర్త యొక్క అధిపతి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? మనము బైబిల్ మూసేసి ఇంటికి వెళ్ళిపోవాలి అర్జెంటుగా. అది తీసుకెళ్ళి మళ్ళీ అటకలో పెట్టేయాలి. ఆదివారం వచ్చినప్పుడు 3 రోజుల తర్వాత ఆదివారం ఉంది కదా, మళ్ళీ ఏం చేయాలి? ఊపుకొని తీసుకురావాలి. అవునా? ఈ ఆశ్చర్య కార్యాలు చేసేవాడిని నువ్వు కానీ విడిచిపెట్టకుండా కానీ పట్టుకోగలిగితే, ఈ క్రిస్మస్ దినమున ఈ బలవంతుని చేతిలో నువ్వు కానీ ఉండగలిగితే, ఈ భూమి మీద అంతటి కంటే కూడా చాలా బలమైన వాడు అంటే దావీదు. ఈ దావీదు ఏమంటున్నాడు తెలుసా? నా బలము, నా గానము, నా రక్షణ ఎవరు? ఈ భూమి మీద బలమైన వ్యక్తి ఇస్తున్న స్టేట్మెంట్ ఎంతో తెలుసా? ఆయనే. ఈరోజు మనం ఆయన బలమును ధరించుకున్నామంటే, ఆ బలవంతుని చేతిలోకి మనం వెళ్ళగలిగితే, మన జీవితాల్లో ఆలోచనలు మార్చివేస్తాడు ఆయన. మన ఆలోచనలు కాదు కానీ మనం ఆలోచించే ఆలోచనలు చిన్నవిగా ఉంటాయి. ఆయన ఆలోచించే ఆలోచనలు చాలా విస్తారంగా మన జీవితంలో నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ క్రిస్మస్ దినమున అట్టి క్రీస్తుని కలిగి నువ్వు జీవించాలి. ఆయన ఏమి ఇవ్వడానికి వచ్చాడు? ఆశ్చర్య కార్యాలు చూపించాడు, నీ గురించి ఆలోచించాడు, బలమైన కార్యాలు చేశాడు. ఇప్పుడు నీకు కావలసింది తండ్రితో సమాధానము. కాబట్టి మనిషికి దేవునికి మధ్యలో సంబంధాన్ని ఏర్పరిచి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు నిత్యము నువ్వేం చేయాలి? ప్రార్థన చేస్తూనే ఉండాలి ఆయన గొప్ప కార్యాల నిమిత్తము. ఇప్పుడు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన ఏమన్నాడు? ప్రార్థన చేస్తూనే ఉండు, చక్కగా ప్రవర్తిస్తూనే ఉండు, నా రక్షణ కలిగి జీవిస్తూనే ఉండు, నా వెంట నడుస్తూనే ఉండు. ఎందుకంటే ఇలా నడుస్తూ ఉండగా ఒకరోజు అకస్మాత్తుగా రెప్పపాటులో నేను వచ్చేస్తాను. ఏం చేస్తాను? ఇప్పుడు నిన్ను తీసుకొని వెళ్ళిపోతాను. ఎన్ని సంవత్సరాలు మనం మధ్యాకాశంలో క్రిస్మస్ చేసుకుంటాం? ఎన్ని సంవత్సరాలు? గట్టిగా చెప్పండి అమ్మా. పాట కూడా గుర్తు రావట్లేదు మీకు? 7 ఏండ్లు. ఆ పాట గుర్తుపెట్టుకుంటే అన్నా గుర్తుంటుంది కదా. 7 సంవత్సరాలు క్రిస్మస్ చేసుకుంటామంట. 2000 చిల్లర రోజులకి మనము ఇదే క్రిస్మస్ జరుపుకుంటా ఉంటామంట. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు? విడిచిపెట్టబడ్డ వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు దేవుడు ఆ 7 సంవత్సరాలు మనకి విందిచ్చి వీళ్ళకి ఏం చేస్తాడు? నల్లగొడతా ఉంటాడంట. వీళ్ళని ఉతికి ఆరేస్తాడంట. దేవుడు ఏం చేస్తాడు? ఇలాంటి సేవకులు ఎంతమంది బోధించినా ఆ సమాధానాన్ని మనం స్వీకరించకపోతే, ఆ శక్తి కలిగిన దేవుని రక్షణను మనం అంగీకరించకపోతే 7 సంవత్సరాల పైన క్రిస్మస్ కింద నల్లగొట్టడం. కాబట్టి ప్రియమైన వారలారా, జాగ్రత్తగా ఉండాలి మనం. ఈ క్రిస్మస్ దినములో ఆ సమాధానకర్త గురించి తెలుసుకున్నావు, ఆశ్చర్యకరుడు గురించి తెలుసుకున్నావు, ఆయన బలమేంటో చూసాం, ఆయన ఆలోచనలు ఏంటో చూసాం. 4 విషయాల గురించి మనం తెలుసుకున్నాం. అట్టి దేవాతి దేవుడు మన కొరకు దిగి వచ్చాడు. అందుకు ఆయన మనం ఆరాధించాలి. ఈ క్రిస్మస్ దినమున క్రీస్తుని మనం ఆరాధించాలి. ఎందుకనంటే ఈ భూమి మీద ఇప్పటి వరకు వచ్చినటువంటి దేవుడు ఎవరూ లేరు. కాబట్టి దేవాతి దేవుడే భూమి మీదకి దిగి వచ్చి మనందరి కొరకు ఆయన ఏమైపోయాడు? యాగం అయిపోయాడు. తిరిగి ఆయన వచ్చేటప్పుడు మనల్ని వెంట పెట్టుకొని వెళ్తానని వాగ్దానం ఇచ్చాడు, హామీ ఇచ్చాడు. ఆ హామీని జ్ఞాపకం చేసుకుంటూ ఈ సంవత్సరం అంతా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అటు కృప దేవుడు మనకి దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియుడా, నీకు వందనాలు, స్తోత్రము నాయన.
మీరు మాట్లాడిన మీ మాటలను బట్టి మీకు వందనాలు, స్తుతులు దేవా. మీరు ఆశ్చర్యకరుడు, మీరు ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడయ్యా, నిత్యుడు వగు తండ్రి, సమాధానానికి మీరు అధిపతిగా ఉన్న దేవుడవు నాయన. నీకు వందనాలు, స్తోత్రమయ్యా. ఈ దినమున నాయన అట్టి సమాధానముతో మమ్మల్ని, మా కుటుంబాలని మీరు నింపి దీవించమని మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.